దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. తన కృపలో మనల్ని నిలబెట్టును గాక. తన మహిమతో మనల్ని నింపును గాక. మంచిది. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడబోతున్నారు కనుక మనమందరం కూడా ఆయన మాటలు విందాం. ఆయన మాటలు వినినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతం జరుగుతుంది. ఆయన మాటలు వినినప్పుడు మన జీవితాల్లో గొప్ప మేలు ఖచ్చితంగా చూస్తాం. స్తోత్రం చెబుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. మీ హృదయమును అందరూ తీసారా? ప్రతి ఒక్కరు కూడా తీయాలి. రైట్, చదవండి. మీ హృదయమును మీ హృదయములను అనేకుడి కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు. నాయందును విశ్వాసముంచుడి. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని విషయాల్లో మనకి నిరుత్సాహం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రార్థన చేసినప్పటికీ మనకి సమాధానం రాదు. ప్రార్థన చేసినప్పటికీ మనకి జవాబు అనేది కొన్ని సందర్భాల్లో లేట్ అయిపోతుంది. లేట్ అవుతుందేమో కానీ సమాధానం మాత్రం రాకుండా ఉండదు. దేవుని దగ్గర నుంచి ఖచ్చితంగా సమాధానం వస్తుంది. కానీ నీవు ప్రార్థన చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో సమాధానం రానప్పుడు నీ హృదయంలో ఒక కలవరం అనేది మొదలవుతుంది. ఖచ్చితంగా ఆ కలవరం అనేది మన హృదయంలో మొదలైనప్పుడు మన జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితికి మనము మలిచేసుకుంటాం. చాలా భయంకరమైన పరిస్థితులకి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము మన హృదయాన్ని కలవరపడనిస్తామో, కలవరానికి గురి చేస్తామో, అప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు పాడైపోవడం అనేవి ప్రారంభమవుతాయి. ఎందుకంటే కలవరములో ఏం చేస్తామో, ఎలా ఆలోచిస్తామో, ఎలా మాట్లాడతామో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో మనకు అర్థం కాదు. మన హృదయము కలవరపడిపోతుంది కదా. ఎలాగ మాట్లాడాలో మనకు అర్థం కాదు. ఆ కలవరపడుతున్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియదు. ఎలాంటి పరిస్థితులకి వెళ్ళిపోవాలో తెలియదు. ఏం చేయాలో అర్థం కాదు. దిక్కుతోచలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అందుకని యేసు ప్రభువు వారు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, అది మాటగా కాకుండా ఒక వాగ్దానంగా తీసుకుంటే మనం ఇంకా ఆశీర్వదించబడతాం. ఏమిటి అంటే, మీ హృదయాలను కలవరపడనీయకండి అని చెప్తున్నాడు. ఎందుకు కలవరపడనివ్వద్దు అంటున్నాడంటే, ఈయన ప్రార్థన ఆలకించే దేవుడు గనక. చెప్పండి, ఈయనెవరు? ప్రార్థన ఆలకించే దేవుడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ప్రార్థనలన్నీ సఫలము చేయు దేవుడు. చెప్పండి, ప్రార్థనలన్నీ ఏం చేస్తాడు? ఈయన సఫలము చేస్తాడు. ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చేసిన ఆ రీతికి కార్యము సఫలం చేసే దేవుడు. అద్భుతమైన మాట. దావీదు అంటాడు, నా కార్యములు సఫలము చేయు వానికి నేను మొర్రపెట్టుచున్నానంటాడు. ఇంకొక వ్యక్తి ఏమంటాడో తెలుసు, ఇంకొక భక్తుడు, అసలు ఇలాంటి దేవుణ్ణి నేను ఏ జనములోనూ ఎక్కడా చూడలేదు, కార్యము సఫలము చేసే దేవుణ్ణి అంటాడు. చూస్తారా? యెషయా గ్రంథం 64:4 చదవండి ఒకసారి. 64:4 యెషయా గ్రంథం. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడు నేను ఏ కాలమును చూచి ఉండలేదు. నేను ఎప్పుడును ఏ కాలమందు నేను చూచి ఉండలేదట. చూడండి, ఎప్పుడు ఏ కాలమందు కూడా కార్యము సఫలం చేసే దేవుణ్ణి చూడలేదట. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీ మార్గములు బట్టి ఈ దేవుడు లాంటి దేవుడు ఎక్కడ కనబడలేదంట. లోకమంతా వెతికినా, జగమంతా వెతికినా కూడా ఇలాంటి దేవుడు కనబడలేదంట. ఎలాంటి దేవుడు? నీ ప్రార్థన ఆలకించే దేవుడు, నీకు సమాధానం ఇచ్చే దేవుడు, నీకు నెమ్మదినిచ్చే దేవుడు,
నీ కార్యములను సఫలము చేసే దేవుడు. జగమంతా వెతికిన ఎక్కడ కనపడండి ఈయన తప్ప. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పాలి. అయితే ఈరోజు నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ప్రార్థన ద్వారా జరగనిది ఏముంది, ఇది సబ్జెక్ట్. ప్రార్థన ద్వారా అసలు జరగనిది ఏముంది? ప్రార్థన ద్వారా సమస్తమును జరుగుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రార్థన ద్వారా నువ్వు ఏదైనా చేయగలదు, ప్రార్థన ద్వారా నువ్వు ఏదైనా సాధించగలదు, ప్రార్థన ద్వారా నువ్వు ఏదైనా సఫలం చేసుకోగలదు, నీ కార్యములన్నీ కూడా సఫలం చేసుకోగలదు. ప్రార్థన ద్వారా జరగనిది ఏమీ లేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎస్, ఒక రోజున 5 రాజులు దండెత్తి ఒక్కసారి ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చారు. 5 రాజులు 5 అయితే సైన్యం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచించండి. 5 సైన్యాలు అన్నమాట. అవునా? 5 రాజులు దండెత్తి వచ్చారంటే ఒక్కొక్కరు రారు కదా. ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలుసా? దగ్గర 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది మీదకి 5 రాజులు వచ్చేస్తారు, సింగిల్గా రారు కదా. ఈ 5 రాజులు కూడా దగ్గర ఒక్కొక్క రాజు ఒక్కొక్క 20 లక్షల జనాంగానికి పైగా సైన్యమును తీసుకురావచ్చు. పోనీ 25 లక్షలు అనుకోండి, 5 కలిపితే 5 25 ఎంత? 1 కోటి చెప్పాలి. 1,25,00,000 మంది జనాంగము సైన్యమును తీసుకుని వచ్చారనుకోండి 5 రాజులు. అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చెప్పాలి? యెహోషువ అన్నాడు, నేను వెళ్తాను, యుద్ధం చేస్తాను అని చెప్పేసి యుద్ధం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే సూర్యుడు అస్తమించిపోయే టైం వచ్చేసింది. ఇంకా సూర్యుడు అస్తమించిపోతున్నాడు. కానీ యుద్ధనీతి ఒకటి ఉంది. ఆ యుద్ధనీతి ఏమిటి అంటే సూర్యుడు అస్తమిస్తే యుద్ధం చేయకూడదు, యుద్ధ భూమిలోంచి వెళ్ళిపోవాలి. మరలా సూర్యుడు ఉదయించిన తర్వాత యుద్ధం చేయాలి. సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి యుద్ధం ముగిసిపోవాలి, లేదా వాయిదా వేయాలి. ఆ రాజు తప్పుకోవాలి, ఈతను తప్పుకోవాలి. అయితే సూర్యుడు అస్తమిస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్న టైంలో దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు. ఈ 5 అంతు చూసేంత వరకు, ప్రభువా ఈ సైన్యముల అంతు చూసేంత వరకు సూర్యుడు అస్తమించకూడదు, చంద్రుడు ఉదయించకూడదు అని చింగిలిగా ఉండి ప్రార్థన చేశాడు. ఎవరు? యెహోషువ. తీయండి, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చదువుదాం. అందరూ తీసారా? 10-12 యెహోషువ గ్రంథము 10-12. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసి సూర్యుడా నీవు గిబియోలోను నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి, సింగిల్ వ్యక్తి, గొప్ప సైన్యం 5 రాజులు వచ్చారు. ఒకళ్ళిద్దరు కాదు, 5 రాజులు వచ్చారు. ఈ 5 రాజులు వచ్చినప్పుడు ఇతడేమీ అధైర్యపడలేదు, హృదయాన్ని కలవరము పరుచుకోలేదు. అయ్యో మన సైన్యము తక్కువ. ఎందుకంటే 20 లక్షల మందిలో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఏమండి వృద్ధులు ఉన్నారు. మరి అక్కడ మనం చూస్తే 6 లక్షల కాళ్ళ బలము అని ఉంటుంది, 6 లక్షల వీరుల కాళ్ళ బలం అని ఉంటుంది. అంటే ఎంత పోజేసి యుద్ధం చేసే వాళ్ళు ఎంతమంది? 6 లక్షల మంది. ఈ 6 లక్షల మందితో 5 రాజులతో పోరాడాలి. పైగా సైన్యం ఎంత ఉంది? 1,25,00,000 మంది. అవునా? ఎలా పోరాడగలదు నువ్వు? నేను ఎలా గెలవగలదు నువ్వు? ఆ పక్కన వృద్ధులు ఉన్నారు, ఈ పక్కన స్త్రీలు ఉన్నారు, ఈ పక్కన పిల్లలు ఉన్నారు. అయ్యో సైన్యం అంతా ఏమైపోతుంది ఇప్పుడు? 6 లక్షల మంది సైన్యంతో నేను వాళ్ళని ఎలా జయించగలను? హృదయాన్ని కలవరపడనివ్వలేదు, ఏదేదో ఆలోచన చేసుకోలేదు, ఇలా చేద్దాం అలా చేద్దామని ప్లాన్ తీసుకోలేదు, ఏ విధముగానైనా చెప్పి ఒక వ్యూహమును ఏర్పాటు చేసుకోలేదు. ఒక్కటే ప్రార్థన. ఒకటే ప్రార్థన చేశాడు. సూర్యుడా నువ్వు అస్తమించడానికి వీల్లేదు, చంద్రుడా నువ్వు రావడానికి వీల్లేదు, ఆగిపోండి. జనులు శత్రువుల మీద పగ తీర్చుకునేంత వరకు
మీరు నిలవాలి. ఆ రోజు ఒక రోజు అంతమానం కూడా సూర్యుడు అస్తమించలేదంటండి. ఒక రోజు అస్తమానం కూడా సూర్యుడు అస్తమించలేదంటే ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి. అంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడా కాదా? ప్రార్థన ద్వారా ఏదైనా చేయగలదు. సామాన్యమైన మనిషి, సామాన్యుడు, ఒక మనిషి, మట్టి శరీరము కలిగిన మనిషి, పొడిస్తే రక్తం వస్తుంది, పొడిస్తే ప్రాణం పోతుంది. అలాంటి మనిషి ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. అర్థమవుతుందా? సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. దేవుడు ప్రార్థన అంగీకరించి ఒక అద్భుతం చేశాడు. శత్రువుల మీద పగ తీర్చుకునేటట్లు చేశాడు. 5 రాజులను చిత్తుగా ఓడించేశాడు. కలవరపడనివ్వలేదు హృదయాన్ని. దేవుని వైపు చూశాడు, ప్రార్థన చేశాడు. ఈరోజు మనకేదైనా సమస్య వస్తే, మనకేమైనా ఇబ్బంది వస్తే హృదయం కలవరపడిపోతుంది. మీ హృదయం కలవరపడనివద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏమీ లేదు, ప్రార్థన ద్వారా జరగలేనిది ఏదీ లేదు. ప్రార్థన ద్వారా సమస్తమును జరుగుతుంది. ఆ ప్రార్థనను ఒక ఆయుధముగా నువ్వు మార్చుకున్నప్పుడు, ఆ ప్రార్థననే ఒక ఊపిరిగా నువ్వు మార్చుకున్నప్పుడు, ఆ ప్రార్థననే నువ్వు దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన రీతిలో శత్రువు బలమంతటి మీద ఉపయోగించగలిగినప్పుడు, ఒక ఆయుధముగా ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేయగలిగిన వాడు. నీ ప్రార్థనే తెలియజేస్తుంది నువ్వు ఎలా ఉండాలో, ఎలా నిలబడాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధముగా ఉండాలన్నది నీ ప్రార్థనే తెలియజేస్తుంది. ఈరోజు ప్రార్థన అనేది తక్కువైపోయింది క్రైస్తవులకి. అందుకనే కలవరం, పరుగులు పెడుతున్నారు. ఎక్కడంతా పరుగులు పెడుతున్నారు. పరుగులు ఎందుకు పెడుతున్నావు? నీవున్న చోటికే దేవుడు దిగి రాగలదుడు తెలుసా? నీవున్న చోటిలోనే దేవుడు అద్భుతం చేయగలదుడు తెలుసా? స్తోత్రం చెప్పాలి. ప్రార్థన ఉండాలి, ప్రార్థన ఉండాలి. గుర్తుంచుకోండి, రక్తస్రావణము కలిగిన స్త్రీ చనిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే మార్కు సువార్తలోని, లూకా సువార్తలోని రాయబడి ఉంటుంది, తల్లిదండ్రులంట తమకున్నదంతా ఖర్చు పెట్టేశారంట. ఆమెకున్న రోగాన్ని బట్టి, వైద్యాన్ని బట్టి మొత్తం అంతా ఖర్చు పెట్టేశారంట. ఏమీ లేదు. ఇంకా తల్లి అంటుంది, చచ్చిన దానివి కాదు, బ్రతికిన దానివి కాదు, మమ్మల్ని చంపుతున్నావే తల్లి, ఎందుకు వచ్చింది? ఏ నుయ్యో గొయ్యో చూసుకోకుండా ఎందుకు వచ్చిన బ్రతుకు? ఒక పక్క నుంచి భర్త లేడు, ఒక పక్క నుంచి స్నేహితులు లేరు. ఎందుకంటే ఆమెకున్న వ్యాధి అటువంటిది, బ్రీడింగ్ అయిపోతుంది. ఆమెకున్న వ్యాధి ఏంటి? బ్రీడింగ్ అయిపోతుంది. బ్రీడింగ్ అయిపోతున్నా ఆమె బయటికి వెళ్ళగలుగుతుంది? స్నేహితులు ఎవరు ఉంటారు? ఆమె దగ్గరికి ఎవరు వస్తారు? భర్త ఎలా ఉంటాడు? ఒకవేళ భర్త ఉన్నా వదిలేసి ఉంటాడు. అలాంటి సమయంలో ఇంకెందుకు? తల్లిదండ్రులకు బరువు అయ్యాను, భర్తకు బరువు అయ్యాను, నేను కుటుంబానికి బరువు అయ్యాను, నా వల్ల అందరూ నష్టపోతున్నారు, అసలు నేనే లేకుండా పోతే గొడవలేదు కదా అని చెప్పేసి ఆ స్త్రీ ఒక రోజున చనిపోవడానికి ప్రయత్నించింది. అప్పుడు ఏ ప్రయత్నం చేసిందో తెలీదు, ఏ మహాతల్లికి కనబడిందో తెలీదు. ఎవరో చెప్పారు, అమ్మ ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు? నీ దుఃఖములను సైతము సంతోషంగా మార్చగలిగిన వాడు ఒకడున్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. నువ్వు ప్రార్థించు, ఆయన ఖచ్చితంగా నీకు స్వస్థత ఇస్తాడు, ఖచ్చితంగా నిన్ను బాగు చేస్తాడు, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, మరలా నీకు మంచి రోజులు వస్తాయి, మరలా నిన్ను మంచిగా నిలబెడతాడు. నిన్ను త్రోసివేసిన వారందరూ మరలా నిన్ను చేరదీస్తారు అని చెప్పినప్పుడు ఒక నిరీక్షణ పెరిగింది, ఒక ఆశ ఆమెలో సిగురించింది. మూడుబారిపోయిన ఆమె జీవితంలో ఒక చిగురు మొలిచింది మరలా అద్భుతమైన రీతిలో. మరి ఎలాగెళ్ళాలి? ఈ బ్రీడింగ్తో నేను బయటికి ఎలాగెళ్ళగలను? నాకు బ్రీడింగ్ అయిపోతుంది కదా అన్న ఆలోచనతో నజరేయుడైన యేసుని ప్రార్థించడం మొదలుపెట్టింది. ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ఎప్పుడైతే ఈమె ప్రార్థన చేస్తుందో ఒక రోజున యేసు ప్రభు ఆమె గుమ్మము ముందు నుంచే వెళ్ళడం మొదలయ్యింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎస్, యాయీరు కుమార్తె చనిపోతే తీసుకెళ్తున్నాడు యాయీరు తన కుమార్తెను బాగు చేయమని. ఆమె గుమ్మం నుంచే వెళ్ళాలి, ఆమె ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. యేసు ఆమె ఇంటి ముందు నుంచి వస్తున్నాడని తెలిసి ఆమె మరి ఎన్ని వస్త్రాలు చుట్టుకుందో తెలియదు, ఎన్ని దుప్పట్లు కప్పుకుందో తెలియదు, వెళ్తా 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 ఉన్న యేసుని వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే ఆమె బ్రీడింగ్ ఆగిపోయింది, రక్తస్రావణం ఆగిపోయింది. యేసు ప్రభువుని ఇంటికి తీసుకొచ్చింది ఆమె విశ్వాసము, ఆమె ప్రార్థన. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా
దేవుని సన్నిధిలో బాగుపడతావు. ప్రార్థనకు మించిన శక్తి ఇంకొకటి లేదు. ఆ ప్రార్థనే కొదువైపోయింది ఈ రోజున. అందుకనే అపవాదం ఈ విషయంలో చాలా విజయ గర్వంతో నవ్వుతున్నాడు. ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో ప్రార్థన లేదండి. అఫీషియల్గా వస్తారు వెళ్తారు. మోకాళ్ళ అనుభవం లేదు. మోకాళ్ళు ప్రార్థన చేసిన వాడికి ఏది అపజయం అంటూ ఉండదు. సమస్తము సాధ్యమే. ప్రార్థన ద్వారా సమస్తమును సాధ్యపరచుకోవచ్చు మనం, తెలుసా? ఆమెను అడిగింది ఒక ఆమె వచ్చి, ఏమిటమ్మా నిన్నటిదాకానేమో చచ్చిపోవాలని తిరిగావు, నిన్నటిదాకానేమో ఇలాగున్నావు అలాగున్నావు, కానీ ఇప్పుడేమిటి ఇంత ఆనందముగా సంతోషంగా ఉన్నావు, నీకున్న వ్యాధి కూడా పోయింది ఏంటంటే ఆమె చెప్తున్న సమాధానం ఏంటి తెలుసా? దేవునికి స్తోత్రం చెప్పండి. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మ, నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటినమ్మ, అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మ, మా ఇంటికొచ్చాడమ్మ, చెంగు ముట్టినంతలోనే నేను బాగుపడితేనమ్మ. సాక్ష్యం చెప్తుంది, చూసారా? అంతలోని యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడు, అంతలోని యేసు ప్రభు నా ఇంటికి వచ్చి నన్ను తాకాడు, నేను ముట్టుకోగానే ఆయన ప్రభావం నాలోనికి వచ్చింది. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ హృదయాన్ని కలవరపడనివ్వకు. మొట్టమొదటిగా దిగులు పడకు, భయపడకు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, నా యందు నువ్వు విశ్వాసం ఉంచుడు అన్నాడు కదా ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచు మొట్టమొదటిగా. ఆ తర్వాత నువ్వు చేయవలసింది ఒక్కటే, మోకాళ్ళు వంచి ప్రార్థన చేయడం. మోకాళ్ళ ప్రార్థనలో విజయాలే చూస్తావు. ఎప్పుడు చూసినా విజయాలే చూస్తావు. లేట్ అవ్వచ్చు, కానీ చిగ్గుపడే పరిస్థితి మాత్రం రానివ్వడు దేవుడు. లేట్ అవ్వచ్చు, కానీ ఏది చేసినా సమయానికి చేస్తాడు దేవుడు. సమయాన్ని మించనివ్వడు. నీకు అవమానం రానివ్వడు, నీకు దుఃఖము రానివ్వడు. ఏది జరిగినా సమయానికి చేస్తాడు. ఎందుకంటే మన సమయం వేరు, ఆయన సమయం వేరు. మనమేమో ఇక్కడ ఏదో అనుకుంటాం, మన సమయం వేరు, ఆయన సమయం వేరు. అందుకే ప్రసంగి 3:1 ఏమని ఉంటుంది? ప్రతి దానికి సమయం ఉందంటాడు. ఏమంటాడు ఆయన? ప్రతి దానికి సమయం ఉంది. ఆయన సమయం వేరు, మన సమయం వేరు. మనం ఏమనుకుంటామంటే సమయం అయిపోయింది, ఏం జరుగుతుందో రానివ్వడు అలాంటి పరిస్థితి. ఆయన సమయం అంటూ ఒకటి ఉంది. ప్రతిదీ సమయానికి జరిగించగలిగిన దేవుడు. సమయానికి జరుగుతుంది ప్రతి విషయంలో కూడా. నువ్వేం చింతపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సమయానికి ఆయన సమస్తమును సమకూర్చు దేవుడు, సహాయం చేయగలిగిన దేవుడు సమయమునకు. అందుకనే లోకాసువార్త 18:1 కూడా ఆయన అంటాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అంటాడు. విసుకక నిత్యము ప్రార్థన చేయాలన్న మాటకి అర్థం ఏమిటి అంటే, విసుగుదల వచ్చేంత సమయం పడుతుందని అర్థం దేవుడి కార్యం. అర్థమవుతుందా? నీవు విసుగుపోయేంత ఇంకా జరగదేమో, దేవుడు కూడా నాకేం చేయడేమో, దేవుడి వల్ల కూడా కాదేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు ఇంక నన్ను త్రోసివేశాడేమో, నా ప్రార్థన వినట్లేదేమో, చెవులు మూసుకున్నాడేమో, నాకు మరుగైపోయాడేమో, ఆయన ముఖం మరుగు చేసుకున్నాడేమో, ఇలా అనిపించి ఏమనిపిస్తుంది అంటే విసుగుదల అనేది వచ్చేస్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయ. అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు విసుగుపోయేంత రీతిలో కూడా ఆయన కార్యం మరుగై ఉంటుంది. కొంత సమయం పడుతుంది. నువ్వు అనుకున్న వెంటనే జరిగిపోదు, కానీ జరుగుతుంది. కానీ చేస్తాడు ఆయన, చేసి తీరతాడు. ఎందుకంటే ఆయన సమయం వేరు కాబట్టి. ఆయన సమయం వేరు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఇంకొకసారి. ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి తెలుసా? సింగిల్గా ఒక్కడే ఉన్నాడండి ఏలియా. ఇజ్రాయేలీలందరూ కూడా లోకంలో పడి తిరుగుతున్నారు. వారి బలిపీఠాలు పడిపోయినాయి. ఇజ్రాయేలీల యొక్క బలిపీఠాలన్నీ పడిపోయినాయి. ఏలియా ఒక్కడే పడిపోయిన ఇజ్రాయేలీల బలిపీఠాలు కడతం మొదలుపెట్టాడు. ఇజ్రాయేలీల బలిపీఠాలు కడతం మొదలుపెట్టాడు. కడుతున్నాడు. ఒక రోజున ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళాడు. మీరు మారరా, దేవుని వైపుకి తిరగరా, ప్రార్థన చేయరా అని అడిగాడు. ఏమోనయ్యా, ఆవిడేమో దేవుడు వాళ్ళంటది, వీళ్ళంటది, బయలంటది, మేమేమో దేవుడు యెహోవా అంటాము, కానీ ఎవరు దేవుడో తెలుసుకోలేకపోతున్నాం మేము
అయినా బాగానే ఉంది కదా, ఇప్పుడు మా పరిస్థితులు ఏమి ఇబ్బందులు ఏమి లేవు కదా, శోధనలు లేవు కదా, అంతా బాగానే ఉంది కదా, మేము బయలుని ఆరాధిస్తే ఏంటి, యెహోవాని ఆరాధిస్తే ఏంటి, మేము క్షేమంగా ఉన్నాం కదా అన్నారు. ఏలీ దగ్గరికి వచ్చి ఏలీ అడుగుతుంటే, అంటే మీకు సంతోషంగా ఉంటే చాలా, అన్న వస్త్రాలు లోటు లేకుండా ఉంటే ఏ దేవుడైనా పర్వాలేదా, ఏ దేవుడైతే మాకేంటండి, తినడానికి లోటు లేనప్పుడు, త్రాగడానికి లోటు లేనప్పుడు, కట్టుకోవడానికి లోటు లేనప్పుడు, ఉండడానికి లోటు లేనప్పుడు ఏ దేవుడైతే మాకేంటి అది అన్నం పెట్టేస్తాం అంటున్నారు. అంటే మీకు ఇవన్నీ ఇస్తే ఎవరైనా పర్వాలేదా, ఎవరైనా పర్వాలేదు అంటే అవన్నీ లేకపోతే దేవుడు కాదా, అవన్నీ ఉంటేనే దేవుడా, అవన్నీ ఎవరిస్తే వాళ్ళే దేవుడా. ఏలియా కోపం వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, మోకాళ్ళు వేశాడు, ప్రార్థన చేశాడు, ప్రభా వీళ్ళ నీ తట్టు తిరగాలంటే అన్నీ ఉన్నాయి కాబట్టి, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి, నువ్వు అన్నీ ఇచ్చి వాళ్ళని సమృద్ధిగా ఉంచావు కాబట్టి వాళ్ళు నీ తట్టు తిరగకుండా వాళ్ళ హృదయం క్రొవ్వు పట్టినది, వాళ్ళ హృదయం క్రొవ్వు పట్టి నీ వైపుకి తిరగట్లేదు. వాళ్ళు నీ వైపుకి తిరగాలంటే ఒక పని చేయాలి ప్రభు అన్నాడు. ఏమిటో చెప్పరా అన్నాడు ఏలి అని దేవుడు. ఆకాశ తూములు మూసేసి 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా, భూమి పండకుండా, పంటలు లేకుండా, తినడానికి లేకుండా, త్రాగడానికి లేకుండా మొత్తం మూసే అన్నాడు. మొత్తం మూసే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాట చెప్పగానే దేవుడు ఒరే ఏం ప్రార్థన అది, అదేం ప్రార్థన అనలా. ఏలియా నీ ఇష్టం, ఇప్పుడే మూసేస్తున్నాను అన్నాడు అంతే. ఏలియా ప్రార్థన చేయక మూసేశాడు. 3.5 సంవత్సరాలు భయంకరమైన కరువు వచ్చింది దేశం మీదకి. కానీ ఒక ప్రార్థనా పరురాలు ఉందండి షారేపతిలో, ఎదవరాలు ఆమె. దేవుని యందు విశ్వాసంతో ఉంటుంది, ప్రార్థన చేస్తుంది. ఒక్కరోజుకే ఆహారం వస్తుంది ఆమె ఇంట్లో. ఆ తొట్టులో అంత పిండి ఉంది, ఒక్క రొట్టె అవుతుంది అనమాట, ఒక్క రొట్టె అవుతుంది ఏమ్మా. ఆ పక్కన బుడ్డిలో నూనె ఉంది, ఆ ఒక్క రొట్టెగా నూనె సరిపోద్ది. వీళ్ళ విశ్వాసం ఏమిటంటే రేపటికి దేవుడు చూసుకుంటాడు, లేదంటే దేవుడి చిత్తమైతే దేవుని రాజ్యానికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ రోజుకు రొట్టె కాల్చుకోవడానికి మాత్రమే ఉన్న పిండిని నూనెని తీసుకుని రొట్టెలు కాల్చుకోవడానికి పుల్లలు వేరుకోవడానికి వెళ్ళింది ఈ సారేపోతే అదవరాలు. ఏలియా వచ్చాడు ఆమె ఇంటికి. ఏలియా వచ్చి అంటున్నాడు, అమ్మ త్రాగడానికి కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తామన్నాడు. అసలు మంచినీళ్ళే కరువు ఆ దేశంలో, ఎందుకంటే ఆకాశ తూములు మూసేశాడు కదా, వర్షం లేదు కదా, నీళ్లు లేవు. సరే నీళ్ళు అడిగాడు కదా అని చెప్పేసి ఈ అదవరాలు ఏలియా దగ్గరికి నీళ్లు తీసుకురావడానికి వెళ్తూ ఉంటే ఆమె కేకేసి అంటున్నాడు మరలా ఆమెని, అమ్మ ఇలా రా, నీళ్లు తీసుకొచ్చే ముందు తినడానికి ఏమైనా పట్టుకురా అంటున్నాడు. ఏముంది ఆమె ఇంట్లో, ఏముంది తినడానికి, నువ్వు నీళ్లు తీసుకురావడానికి ముందు తినడానికి అయినా పట్టుకురా, ఆకలేస్తుంది అంటున్నాడు. ఇంక దాసిది ఏమీ లేదు కదా, దైవజనుడి దగ్గర ఏం దాయకూడదు, ప్రార్థించే వ్యక్తి కదా మన కోసం. దైవజనుడి దగ్గర ఏం దాచినా ప్రమాదమే. ఎలీషా దగ్గర గెహాజీ దాశాడు, ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అతను కుటుంబమే కాదు, తరతరాలకి ఆ వ్యాధి, ఆ భయంకరమైన శాపం అతను వెంటాడింది. దైవజనుడి దగ్గర ఏమీ దాయకూడదు. వెంటనే వచ్చి అంటుంది, అయ్యా పాస్టర్ గారు మీకు తెలియదు ఏమీ లేదు, దేశం మీద కరువు ఉంది, వర్షం కురవట్లేదు. అమ్మ కరువు కారణం నేనంటే తిట్టినా తిడుతుంది ఆవిడ, చేర్చుకోవడం మాట పక్కన పెట్టి. నేనే ప్రార్థన చేశానమ్మ వర్షం కురవకుండా, కంటే అయితే అతల బాగుంటుంది, దేవునికి మహిమ కలుగుతుంది కాదు, అవునా, అందుకని ఏం చెప్పలేదు. ఇది పరిస్థితి, కరువు వచ్చింది దేశం మీదకి, మరి ఏం చేయమంటావయ్యా, ఒక్క రొట్టె అవ్వడానికి పిండి ఉంది, ఆ రొట్టెకి సరిపడా నూనె ఉంది, నేను నా కుమారుడు సావక మునుపు వేసుకుని తిందాం అనుకుంటున్నామంటే ఏం పర్వాలేదు, ముందు నాకు వేసుకురా ఒకటి, ఆ తర్వాత నువ్వు అప్పాలు వేసుకుని తినంటున్నాడు. ఉన్నది ఒకటే అవుతుందంటే నాకు ఒకటి వేసుకురా, తర్వాత అప్పాలు వేసుకుని తినమంటున్నాడు. చూడండి, నాకు ఒకటి వేసుకురా అంటే అక్కడితో అయిపోయింది, పిండి అయిపోయింది, నూనె అయిపోయింది, మరలా మీరు అప్పాలు వేసుకుని తినండి తర్వాత అంటున్నాడు. అసలే రోసం కలిగిన ప్రవక్త, కోపం ఎక్కువ, నేను పెట్టనంటే మళ్ళీ చెప్పించేస్తాడేమో, ఎందుకు వచ్చింది అదబాధకు, ఈ అదబాధలు ఎందుకు, అతనికే పెట్టేద్దాం, ఉంటే తిందాం లేకపోతే లేదని చెప్పేసి మొత్తం మీద ఆ రొట్టె కాల్చేసి అతనికి ఇచ్చేసింది. ఇచ్చేసిన తర్వాత అతను తినేసాడు, ఆ మంచినీళ్ళు తాగేసాడు, లోపలికి వెళ్ళిపోయాడు. ఈమె ఆ పాత్రలన్నీ కడిగేద్దామని చూస్తే పిండి పిండిలాగా ఉంది, నూనె నూనెలాగా ఉంది. ఇది ఎక్కడ విచిత్రం, మొత్తం ఊడి చేసేసాను కదా, ఆయనకి అప్పం చేసి ఇచ్చేసాను కదా, మరలా ఎలా వచ్చింది, ఇది చాలా విచిత్రంగా ఉందని చెప్పేసి మరలా ఏం చేసింది, మా పిల్లవాడికి వేద్దాం రొట్టె అని చెప్పేసి ఆమె కుమారుడికి ఒక రొట్టె వేసేసింది. కుమారుడికి రొట్టె వేసేసి ఆ రొట్టె తీసి పక్కన పెడితే మళ్ళీ పిండి పిండిలాగా ఉంది, నూనె నూనెలాగా ఉంది.
ఇది చాలా గొప్ప విచిత్రంగా ఉందని చెప్పేసి మరలా రొట్టె వేసింది, మరలా పిండి అలాగ ఉంది. ఇలాగ ఎన్ని సంవత్సరాలు తెలుసా? 3.5 సంవత్సరాలు. తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలం ప్రార్థన. చెప్పండి, దైవజనుని చేర్చుకోవడం ప్రార్థన. ఈరోజు ప్రార్థన ద్వారా నువ్వు ఏదైనా చేయగలదు, ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యమే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఏలియా 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా దేవుని దగ్గరికి వెళ్ళాడు. ప్రభా, ఆకాశ వాకిండ్లను విప్పు, ఆ తూములను తెరువు, వాటర్ అంటే వర్షాన్ని కురిపించని ప్రార్థన చేస్తే నీ ఇష్టం ఏలియా అన్నాడు. వర్షం కురిపించడానికి సిద్ధపడిపోయాడు. వర్షం కురిపించేశాడు. అద్భుతం జరిగింది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. వర్షం కురిసింది. కానీ మా బ్రతుకుల వల్లే, మేము దేవుని విడిచిపెట్టడం వల్లే ఈ స్వాదన వచ్చిందని ఎవరు అనుకోలేదు. ఏలియా వల్ల ఇది జరిగింది, ఏలియా వల్ల ఇది జరిగిందని. ఏలియా కనిపిస్తే చంపేయాలి. రాజుగారు ఆర్డర్ ఇచ్చారు, ఏలియా ఎక్కడ కనిపిస్తే మాకు తీసుకొస్తే ఏలియాని మా ముందు నిలబెడితే మంచి మంచి బహుమానాలు ఇస్తామని. ఏలియా ఎక్కడున్నాడు? ఒక పేద ఎదరాల ఇంట్లో ఉన్నాడు. కడకి వచ్చాడు. సరాసరి ఎవరి దగ్గరికి వెళ్ళాడు తెలుసా? ఆ ప్రకటన చేసిన రాజు దగ్గరికి, ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడు, వర్షం కురిపిస్తాను రా అన్నాడు. కురిపించాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలతో సవాలు చేశాడు, ఇప్పటికైనా మీ కళ్ళు తెలుసుకుని దేవుని వైపుకి తిరగండి, మీ కళ్ళు తెరవబడాలి. ఇప్పటికైనా ఈ యుగ సంబంధమైన దేవత మీ మనోనేత్రాలకి గురుడితనం కలగజేసింది. ఇప్పటికైనా మీ కళ్ళు తెరుచుకోండి అని చెప్తే వాళ్ళు వినలేదు. ఏలియా వైపు అదో రకంగా చూశారు. ఆ టైంలో ఏలియా అన్నాడు, సరే దేవుడు ఎవరో నిరూపిస్తాను, కర్మేలు పర్వతం మీదకి రండి అని మొత్తం అందరినీ తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసేసరికి ఆకాశము నుండి అగ్ని వచ్చి కట్టెలను, బలిపశువును దహింపజేసింది. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు చూశారు, దేవుణ్ణి విశ్వసించారు. అర్థమైందా? ఎందుకంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను. అన్యజనులకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళ దేవీ దేవతలకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ వాళ్ళ మధ్య దేవుడు అద్భుతము జరగలేదు. కానీ ఏలియా మాత్రం చిన్న ప్రార్థన చేయగానే, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని చిన్న ప్రార్థన చేయగానే ఆకాశం నుండి అగ్ని వచ్చింది. అందుకని ఈయన ప్రార్థన ఆలకించు దేవుడు, కార్యము సఫలము చేయు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతమైన రీతిలో దేవుడు కార్యం చేశాడు. ప్రార్థనే, కేవలం ప్రార్థనే నీ జీవితాన్ని మార్చగలిగినది. నీ సన్నిధి, దేవుని సన్నిధిని ఆనందింపజేసేది, దేవుని సన్నిధిలో నిన్ను ఉన్నతముగా నిలబెట్టేది కేవలం ప్రార్థన. ప్రార్థన లేని జీవితము ఎందుకు పనికి రాకుండా పోతుంది. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ప్రార్థన చేయకుండా ఉంటే ఆ జీవితంలో నష్టాలే కలుగుతాయి, కానీ ఆశీర్వాదాలు ఉండవు. ఒకవేళ ప్రార్థన చేస్తున్నప్పటికీ నీ జీవితంలో కొదువు ఉంది అంటే దేవుడు సమయమును బట్టి కార్యం చేయడానికి ఎదురు చూస్తున్నాడు. నువ్వు విసుగుపోకుండా ప్రార్థన చేయి, హృదయాన్ని కలవరపడనివ్వకుండా ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని నమ్ము. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన అనేది నీ జీవితాన్ని మార్చివేయడమే కాదు, నీ జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి కూడా తీసుకువెళ్తుంది. ప్రార్థన అనేది ఎప్పుడైతే నువ్వు చేయడం మొదలు పెడితే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది నీ జీవితాన్ని. ప్రార్థన కావాలి నీ జీవితంలో. ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టావో అప్పుడే సాతానికి వణుకు పుడుతుంది, సాతానికి అపజయాలు కలగడం మొదలవుతుంది. సాతానుడు నీ విషయంలో ఏమీ చేయలేడు, ఇంకా ఫెయిల్ అయిపోతాడు నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడతావు. ఎందుకంటే ప్రార్థన ఆయుధం దగ్గర ఖచ్చితంగా అపవాది ఓడిపోవడమే. వాడికి జయం అనేది ఉండదు ప్రార్థన ఆయుధం దగ్గర ఎప్పుడు కూడా. ఎవరైతే ప్రార్థన ఆయుధాన్ని ధరించుకున్నారో అపవాది ఓడిపోవడం ఖాయం, అపవాది చిత్తుగా ఓడిపోవడం ఖాయం, వాడు అపజయం పొందడం ఖాయం, వాడు అవమానపరచబడడం ఖాయం. ప్రార్థన అనేది నీ జీవితంలో ఉన్నప్పుడు. కానీ ప్రార్థన లేనప్పుడు వాడే గెలుస్తాడు, నువ్వు ఓడిపోతావు, ఖచ్చితంగా ఓడిపోతావు. ఎవరైతే ప్రార్థన విషయంలో నిలబడుతున్నారో వారి జీవితాల్లో విజయాలు చూస్తారు, గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ప్రార్థన చేస్తే సింహాల భూమిలో వేస్తామన్నారు దానియేలుని. బ్రతుకుంటే బలిసాగు తినొచ్చులే, ఎందుకు వచ్చింది? సింహాల భూమిలోకి వెళ్తే అవి శుభ్రంగా బిర్యానీ తిన్నట్టు తినేస్తాయి, నన్ను ఎందుకు వచ్చింది గొడవలే అని చెప్పేసి వదిలేశాడా? ప్రార్థన లేకపోతే నేను బ్రతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే అనుకున్నాడు ప్రార్థన చేయకపోతే. ఎందుకంటే ప్రార్థనే అతను ఊపిరి. ప్రార్థన చేయకపోతే ఇంక చచ్చిపోయినా ఒకటే, బ్రతికున్నా ఒకటి. అదేదో ప్రార్థన చేసి చచ్చిపోదాం అని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. చూశారు, తీసుకెళ్ళి సింహాల భూమిలో పాడేస్తారు. సింహాల భూమిలో కూడా ఏం చేస్తున్నాడు చెప్పాలి? సింహాల భూమిలో కూడా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు.
ఇంకా అతనికి తెలిసింది అదొక్కటే. సింహాల బోన్లో కూడా ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? దేవదూత వచ్చి సింహాల నోళ్లను మూసేశాడట. దేవదూత వచ్చి సింహాల నోళ్లను మూసేశాడట. అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. సింహాల నోళ్ళు మూసేశాడు. తెల్లవారిపోయింది. వీళ్ళు అనుకుంటున్నారు దానియేలును శుభ్రంగా నవిలేసి ఉంటే ఎముకలతో సహా అనుకుంటున్నారు వీళ్ళు. కానీ రాజు ఆ సింహాల గుహవాకిట దగ్గరికి వచ్చి, ఓ జీవము కలిగిన దేవుని సేవకుడా, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా సింహాల బారిన పడకుండా అన్నాడు. దానియేలు అన్నాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను కాబట్టి దేవుడు తన దూతను పంపించి నన్ను రక్షించాడు. సింహాలు నాకు ఏ హాని చేయకుండా చూశాడు. రాజా, నీ దృష్టికి నేను నిర్దోషినేనా అని అడుగుతున్నాడు. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను కాబట్టి ప్రార్థన చేస్తే దేవుని సన్నిధిలో అపవిత్రుణ్ణి కూడా నీతిమంతుడిగా తీర్చగలిగిన దేవుడు. నీతిమంతుడిగా చేసి నీవు దేవుడి దృష్టికి నిర్దోషిగా మారుతావు. అందుకని యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని రాయబడి ఉంది 32 దావీదు కీర్తనలో. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి, మనుషుల చేత కాదు. మనుషులు నీ మీద ఏదో రకంగా బురద జిమ్ముతూనే ఉంటారు. పరిశుద్ధుడును నీతిమంతుడును ఏ పాపము లేనివాడని యేసు మీదే బురద జిమ్ముతున్నాడు ఈ ప్రజలు. నువ్వు నేను ఎంత మన మీద బురద జిమ్మడం అనేది కామన్. కాబట్టి మనుషుల దృష్టికి నీతిమంతులు అనిపించుకోవాలని ఎప్పుడు ప్రయత్నించకు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలని ప్రయత్నించు. అది కేవలం నీ విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది. అయితే ఎప్పుడైతే దానియేలు ఇలాగన్నాడు, దానియేలుని బయటికి తీయించాడు. దానియేలు మీద నేరం మోపిన అందరినీ కుటుంబాలతో సహా వేసేసాడు. అందులో వాళ్ళు రాగానే, ఇంకా వాకిట్లో ఉండగానే సింహాలు మీద పడి మొత్తం నవలేసినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక పిల్ల అడిగిందంట, సండే స్కూల్ పిల్ల టీచర్ని అడిగిందంట, సండే స్కూల్ టీచర్ మరి దానియేలు సింహాల భూమిలో సింహాల మధ్య ఉన్నాడు కదా, మరి సింహాలు ఎందుకని దానియేలు మీద దాడి చేయలేదు? సింహాలు దాడి చేయాలి కదా అంటే ఆ టీచర్ చెప్పిందంట, సండే స్కూల్ టీచర్ ఏమని చెప్పిందంటే, అమ్మా దానియేలు ముందున్నవి సామాన్యమైన సింహాలు, కానీ దానియేలు పక్కన ఉన్నది యోధా గోత్రపు సింహం అందట. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ యోధా గోత్రపు సింహం వచ్చి కణమ సింహాలు అన్నింటిని ఆపేసింది. ఆ యోధా గోత్రపు సింహం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యోధా గోత్రపు సింహము వలె రాబోతున్నాడు త్వరలో. గొర్రె పిల్లగా వచ్చాడు, సిలివేసేశారు, వధింపజేశారు, సింహముగా రాబోతున్నాడు. అప్పుడు నీ పరిస్థితి అంతా ఆశీర్వాదకరంగా మలచబడాలి అంటే ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు కాబట్టి ధైర్యంగా ఉండాలి. కలవరపడనివ్వకూడదు నీ హృదయాన్ని. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే అనండి. ఏదైనా సరే. ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను, ఇంకా సమయాన్ని ఎక్కువ తీసుకొని, కానీ ఒక్క విషయం చెప్తాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. మొర్దెకై అనే ఒక యూదుడు ఉన్నాడండి. యూదులు వాళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే, యూదుల భక్తి దేవునికి తప్ప ఇంకెవ్వరికి సాష్టాంగపడరు, ఎవరికి నమస్కారం చేయరు, దేవునికి మాత్రమే నమస్కారం చేస్తారు. వాడు మనుషుడైనను, ప్రతిమైనను, ఇంకొకటైనను, ఎంత గొప్ప వస్తువు అయినను, ఎంత గొప్ప దేవుడని లోకంలో కొనియాడబడుతున్నప్పటికీ కూడా యూదుల భక్తి ఎలా ఉంటుందంటే దేవునికి మొదటి స్థానం ఇస్తారు. ఏమన్నా వింటున్నారా? దేవునికి మొదటి స్థానం ఇస్తారు యూదులందరూ కూడా. అంత గొప్ప భక్తిపరులు యూదులు. వీళ్ళు సూసాన్ కోటలో, అంటే సూసాన్ పట్టణంలో చెదిరిపోయి వచ్చి ఉన్నారు. మొర్దెకై పెంచుకుంటున్న పినతండ్రి కుమార్తె అయిన ఎస్తేరు, ఇంకా కొంతమంది యూదులు. అయితే ఎస్తేరు రాణి అయిన తర్వాత ఈ మొర్దెకైని ఒక ఉద్యోగం ఇచ్చి రాజ సంస్థానంలో ఒక చిన్న జాబ్ ఇచ్చి ఎస్తేరు అతన్ని రాజ సంస్థానంలో నిలబెట్టింది. ఏంటి ఆ జాబ్ అంటే రక్షక భటుడు అన్నమాట. చెప్పండి, రక్షక భటుడు. తెలుసా రక్షక భటుడు అంటే? సైనికుడు. ఎవరు? సైనికుడు. ఒక బల్లెం ఇచ్చారు, చిన్న కిరీటం పెట్టారు, సైనికుల మధ్య నిలబెట్టారు. సైనికులు అలా వరుసలో నిలబడ్డారు. గేట్ల కాడ ఉంటారు కదా ద్వారపాలకుల్లాగా, అలాగా ఒక గేటు దగ్గర ఉన్నాడు. రాజుగారు వస్తున్నారు.
అందరూ కూడా రాజుగారికి ఇలా వంగి ప్రణామాలు చేస్తున్నారు. మానవుడు మాత్రం అలాగే ఉన్నాడు, బళ్ళు పట్టుకునేలాగా వంగట్లా, ఇలా వంగట్లా, నమస్కారం చేయట్లా, అలా చూస్తున్నాడు అంతే. రాజుగారు ఏం పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. రాజుగారి పక్కన మంత్రి ఉన్నాడు, వాడెవడంటే హామాన్. వాడి కోపం వచ్చేసింది. సరే రాజుగారే పట్టించుకోలేదు కదా, ఈసారి చూసుకుందాం అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు. తర్వాత సింగిల్గా ఆమన్ వస్తున్నాడు అక్కడి నుంచి. రాజుగారేమో గదిలోకి వెళ్ళిపోయాడు, ఇంక తిరిగి సింగిల్గా ఆమన్ వస్తున్నాడు. వెళ్ళిపోవాలి కదా మంత్రి, ఇంటికి వెళ్ళిపోవాలి కదా. మంత్రి గారు వస్తున్నా కూడా అందరూ కూడా మంత్రి గారికి ప్రణామాలు చేస్తున్నారు. మానవుడు మాత్రం అలాగే, రాజుగారికి నమస్కారం చేయలేదు. ఇడికి చేస్తాడా? ఇడి లెక్క. రాజుగారి గొప్ప, మంత్రి గొప్ప. ఆ రాజుగారికే మనోడు కరగలేదు, మంత్రి ఏంటి గాడిద గుడ్డు అని చెప్పేసి అలాగే నుంచున్నాడు. ఒకసారి ఎదరికి వెళ్ళాడు, చూడలేదేమో అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చాడు. మనవాడు అలాగే నుంచున్నాడు, మళ్ళీ ఎదరికి వెళ్ళాడు. కొంతమంది మన వాళ్ళు ఉంటారు, వందనాలు చెప్పేదాకా అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగుని కాక ఆ బ్యాచ్ అన్నమాట. ఆ వందనాలు చెప్పించుకోవాలని చూసిన వాళ్ళందరూ ఆమెను బ్యాచే, ఈ మంత్రిగాడి బ్యాచే. దేవునికి మహిమ కలుగుని కాక. హల్లెలూయా. ఇటు అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు. ఈ పక్కనున్న బొట్టుడు అంటున్నాడు, రే బాబు వందనాలు చెప్పారు బాబు, వాడు వెళ్ళిపోతాడు. ఆడి కోసం నువ్వు ప్రణామాలు చెప్పట్లేదని ఆడు అటు ఇటు తిరుగుతుంటే మేము అంతమాట వంగలేకపోతున్నాం, మన నడుమట్టేస్తుంది. నువ్వు చెప్పారు ఆడు పోతాడంటే నేను చెప్పను అంటున్నాడు. నేను చెప్పవలసిన పని లేదు, నేను చెప్పను అంటున్నాడు. ఎందుకు చెప్పనంటే నేను నా దేవునికి తప్ప ఎవరికి నీ వంగను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా దేవుడికి తప్ప ఎవరికి నీ నమస్కారం చేయను అంటున్నాడు. నీ దేవుడు గెలుస్తాడో లేకపోతే ఆమను గెలుస్తాడో చూస్తానన్నాడా? చూసుకో అన్నాడు. ఆమన్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా వాడు దేవుడికి తప్ప ఎవరికి నమస్కారం చేయడంటండి అని చెప్పేసాడు. వాడు వెళ్ళి ఈడేమైపోతాడో చూద్దామని చెప్పేసి వాడు దేవుడికి నమస్కారం చేస్తాడు, ఎవరికి నమస్కారం చేయడంటే అంత పొగరుంది వీడికి, చూద్దామని చెప్పేసి ఆమన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి వాడి మీద ఇంకా కుట్రలు పండడం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏదో ఒకటి చేయాలి వీడిని, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఒక రోజున ఇంటికెళ్ళి భార్యతో చెప్పాడు, స్నేహితులతో చెప్పాడు. ఎవరు? ఈ మంత్రి గారు. ఒకడు తగిలాడు, నా ప్రెస్టేజ్కి భంగంగా ఉంది వాడి వల్ల నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను, వాడిని ఏదో ఒకటి చేయాలని ఫ్రెండ్స్తో ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాడు. భార్యతో కూడా ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నాడు. భార్య అంటుంది, మీకు ఎదురొచ్చి బ్రతకగలిగిన వాడు ఎవడు, ఏదోటి చేసేస్తారులే, ఎందుకంటే పదవిలో ఉన్నారు మీరు అని భార్య అంటుంది. వీళ్ళు కూడా పదవిలో ఉన్నాడు కదా, స్నేహితులు కూడా ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఆ రాత్రి రాజుగారికి నిద్ర పట్టలేదు, అటు ఇటు తిరుగుతున్నాడు. నిద్ర పట్టకపోతే రాజుగారికి ఒక బ్యాడ్ అలవాటు ఉంటుంది. ఏంటంటే దినచర్య చదివించుకుంటారు. రాజులు దినచర్య ఉంటుంది, అంటే డైరీ అన్నమాట. మనం అంటే డైరీ అంటాం. మనకి ఈరోజు జరిగిందంతా డైరీలో నోట్ చేస్తాం కదా. కొంతమందికి ఉంటుంది, అందరికీ ఉండదు. మీరు అలా నోరు వెళ్ళబెట్టకండి, మీకు లేదని తెలిసిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అలవాటు లేదేమో. కొంతమంది డైరీ రాస్తారు, ఈరోజు నేను పలానా వ్యక్తిని కలుసుకున్నాను, పలానా వ్యక్తితో మాట్లాడాను, పలానా వ్యక్తి ఇలాగని డైరీ రాసుకుంటారు. కొన్ని ముఖ్యమైన స్వీట్ మెమరీస్గా అవి ఉంచుకోవడం కోసం, గుర్తుగా ఉంచుకోవడం కోసం ఒక డైరీ మెయింటెనెన్స్ చేస్తారు కొంతమంది. అలాగే రాజుల కాలంలో కూడా వాళ్ళు కొన్ని గ్రంథాలు, వాళ్ళ దినచర్య అంతా గ్రంథాలు రాయించుకున్నారు. అందుకని బైబిల్ గ్రంథంలో మొదటి దినవృత్తాంతములు, రెండో దినవృత్తాంతములు అని ఉంటుంది చూసారా. రాజుల దినవృత్తాంతములు అవి. రాజుల దినవృత్తాంతములు అనగా రాజుల దినవృత్తాంతములు రాసిన పుస్తకాలు అన్నమాట. ఆ దినవృత్తాంతములు గ్రంథాలుగా రాశారు. స్తోత్రం చెప్పాలి. అలాగే దినవృత్తాంతం యొక్క పుస్తకాన్ని తెప్పించుకుని చదివించుకుంటున్నాడు. ఆ రాత్రి నిద్రపట్టలేదు. అయితే అందులో ఒక మాట రాయబడి ఉంది. ఏమిటి ఆ మాట అంటే, రాజుని చంపడానికి కొంతమంది ప్లాన్ చేశారు. అది ఈ మొర్దెకై కనిపెట్టి అది రాణి అయిన ఎస్తేరికి సమాచారం అందిస్తే రాణి ఏం చేసిందంటే వాళ్ళని బంధించేసింది, సరసల పాడించేసింది. ఈ విషయం అందులో రాయబడి ఉంది. మొర్దెకై పేరు కూడా రాయబడి ఉంది. మొర్దెకై తెలియజేశాడు, మొర్దెకై వల్ల రాజుగారి ప్రాణాలు కాపాడబడ్డాయి. ఆ ముద్దాయిలని అనగా ఆ రాజుగారిని చంపాలనుకున్న వారిని సరసల వేసి ఉరి తీయించడం ఇదంతా జరిగింది. కానీ మొర్దెకై పేరు ఇవన్నీ కూడా రాణి రాయించేసింది, ఆ పుస్తకంలో రాయించేసింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విషయం రాజుగారికి చదివినప్పుడు అర్థమైంది. ఎంత గొప్ప కార్యం మొర్దెకై వల్ల జరిగిందా, నేను బ్రతుకున్నానంటే ఈరోజు మొర్దెకై వల్ల. మరి మొర్దెకైకైనా బహుమానం ఇచ్చారా అని అడిగాడు పక్కన ఉన్న వాళ్ళని.
అసలు ఆయనకి బహుమానం ఇవ్వలేదండి, మన సంస్థానంలోనే ఒక భటుడిగా పనిచేస్తున్నాడంటే సరే అని చెప్పేసి ఆ రాత్రి పడుకున్నాడు. తెల్లారు లేచాడు, మంత్రి గారిని కౌరంపించాడు. మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చిన తర్వాత మంత్రి గారిని అడుగుతున్నాడు, హామాన్, రాజుగారి ప్రాణాలు కాపాడిన వానికి సన్మానం ఎలా చేయాలంటావు అని అడిగాడు. మనోడు అనుకున్నాడు, నాకు తప్ప ఎవడికి చేస్తాడు సన్మానం, నాకే చేస్తాడు, ఎందుకంటే నేనే కదా మంచి మంచి సలహాలు ఇచ్చి రాజుగారిని కాపాడుతూ ఉంటాను, ఇది నాకే అనుకుని ఏం చేశాడంటే ఏనుగంబాని ఎక్కించాలండి అన్నాడు. ఓకే. రాజు వస్త్రాలు తొడగలండి అన్నాడు. ఓకే. గజమాల ఒకటి వేయాలండి అన్నాడు. ఓకే. తర్వాత రాజుగారు తిరిగి రెండో రథం మీద ఎక్కించి ఊరేగించాలన్నాడు, ఊరంతా ఊరేగించాలన్నాడు. ఓకే అన్నాడు. సరిపోద్దా అన్నాడు. సరిపోద్ది సార్, ఎంతకన్నా ఏమి ఎక్కలేదు అన్నాడు. అయితే ఇవన్నీ మొదటికి చేసే అన్నాడు. గుండె ఆగిపోయింది మనోడికి ఒక్కసారిగా. ఒక్క నిమిషం పాటు గుండె కొట్టుకోలేదు మనోడికి. ఎవరికి చేద్దామో, ఎవరికి అనుకున్నాడు ఇవన్నీ? నేను ఒకటే అంటాను, దేవుడు ఎప్పుడు కూడా నీ శత్రువులు ఎదుటే నీకు భోజనం సిద్ధపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ శత్రువులు ముందే నిన్ను హెచ్చించడం మొదలు పెడతాడు నువ్వు ప్రార్థన చేస్తే. నీ శత్రువుల ముందే నిన్ను హెచ్చిస్తాడు, నీ శత్రువుల ముందే నీకు భోజనం సిద్ధపరుస్తాడు శత్రువుల మధ్యలో. అద్భుతమైన దేవుడు అండి. ఇవన్నీ ఆమాను దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఇవన్నీ మొర్దిగాకి చేసి అనగానే ఆమాను గుండె ఒక్క నిమిషం ఆగిపోయింది. అలాగా ఎవరినైతే అనిచేద్దాం అనుకుంటున్నాను, ఎవరినైతే చంపేద్దాం అనుకుంటున్నాను, ఎవరినైతే నాశనం చేద్దాం అనుకుంటున్నాను, వాడిని నా చేతులతో హెచ్చించాలా, నా చేతులతో ఊరేగించాలా, నా చేతులతో జై జైలు పలకాలా. ఇప్పుడు నా నోటితో ఏడుస్తూ వెళ్ళి రాజుగారి ఆజ్ఞ మరి తప్పదు, మొర్దికాయని తీసుకొచ్చి అలంకరించి రాజుగారి వస్త్రాలు తొడిగించి, ఏమండి, ఆ రాజుగారు తిరిగే రెండవ రథం మీద అతన్ని కూర్చోబెట్టి సూసాన్ పట్టణం అంతా, కోట, ఆ దేశం అంతా తిప్పుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మొర్దికాయకి జై. ఇప్పుడు ఎవరన్నాలా మాట? ఎవరన్నాలా మాట? ఎవరు కూడా ఉండి ఇప్పుడు అతని రథం మీద ఉంటే కింద నడవలసింది ఎవరు? ఇప్పుడు ఈ మొర్దికై ఆమానికి నమస్కారం చెయ్యలేదని కుట్ర పనితే ఇప్పుడు ఆమానే మొర్దికైకి నమస్కారం చేయవలసి వచ్చింది. వాడే ఇతనికి కాపలా ఉండవలసి వచ్చింది. చూసారా, దేవుడు ఏదైనా చేయగలడంటే ఇదే. మరి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా చేయగలడు ఆ బిడ్డల పక్షంగా. గుర్తుంచుకో, ప్రార్థన ఉంటే చాలు నీ జీవితంలో. అవమానాలన్నీ, నిందలన్నీ పూలదండలుగా మార్చేస్తాడు. నిందల అవమానాలు సన్మాన సభగా మార్చేస్తాడు. అంత గొప్ప దేవుడు. ప్రార్థన వలన ఏది జరగనిది ఏది లేదు, సమస్తం జరుగుతుంది. అయిపోయిందా? ఆ రోజు ఊరేగించేసిన తర్వాత ఇంటికి నీరసంగా వెళ్ళాడు. మళ్ళీ సమావేశం. ఏ సమావేశం? కుటుంబ సమావేశం, స్నేహితుల సమావేశం వచ్చేసారు. అంతే, వచ్చేసి కూర్చున్నారు. నేను ఎవడిని అవమానపరిచి ఎవడిని నాశనం చేద్దాం అనుకుంటున్నానో వాడికే ఘనత కలుగుతుంది, ఇంకా నాకే అవమానం వస్తుంది వాడి వల్ల ఇంకా నాకే అపజయం కలుగుతుందంటే భార్య అంటది, ఒకవేళ నువ్వు నాశనం చేయాలనుకుంటున్న వ్యక్తి యూదుడైతే అతని జోలికి వెళ్ళకు, నువ్వు నాశనం అయిపోతావు. వాళ్ళ దేవుడు సామాన్యుడు కాదు. నేను చాలా విన్నాను వాళ్ళ దేవుడి గురించి. ఒక యూదుడైతే యూదుడి జోలికి వెళ్ళకు, నీ మంచి కోరి చెప్తున్నాడు, పోవే అన్నాడు. ఆడపెత్తనం బోడిపెత్తనం ఎవరికి కావాలి నీ సలహా అన్నాడు. అంతే, పక్కకు పెట్టేశాడు. తర్వాత రాజుగారి దగ్గరికి డైరెక్టర్ వెళ్ళిపోయి కడుపు మండిపోతుంది నిన్న జరిగిన సంఘటన బట్టి. తెల్లారగానే కుట్ర పన్నేశాడు. రాజుగారి దగ్గరికి డైరెక్టర్కి వెళ్ళిపోయి, రాజుగారు మీకు ఒక విషయం చెప్పాలన్నాడు. చెప్పండి అన్నాడు. మన 127 సంస్థానముల్లో ఒక జాతి వారు చెదురొచ్చారండి. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. ఆ జాతి వారు మనలాగా పెళ్ళిళ్ళు చేసుకుంటలేదు, మనలాగా కార్యక్రమాలు చేసుకుంటలేదు, మనలాగా విగ్రహారాధన చేయట్లేదు, మనలాగా ఆచారాలు చూడట్లేదు, మనలాగా వాస్తులు చూడట్లేదు, మనలాగా ఏం చేయట్లేదు. వాళ్ళ విధులన్నీ వేరుగా ఉన్నాయండి. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. ఆ జాతి వారి వలన మనకు ప్రమాదం ఉందండి. మన వాళ్ళు కూడా అలా మారిపోవచ్చు. మన వాళ్ళు కూడా అలా మారిపోతే చాలా ప్రమాదం. కాబట్టి ఆ జాతి వారిని బ్రతకనివ్వడం మంచిది కాదు, వాళ్ళని చంపేయాలి, వాళ్ళని ప్రాణాలతో ఉంచకూడదంటే రాజుగారు అన్నారు, సరే ఏది చేసినా మంచే కదా,
ఆ శాసనం రాయించండి అన్నాడు. యూదుల మరణ శాసనం రాసేసాడు మొత్తం. అందులో మొర్దికై కోసం ఇంకా పెద్దగా రాశాడు అక్షరాలు. మొర్దికై పేరు ఇంకా పెద్ద పెద్ద అక్షరాలతో రాశాడు, హైలైట్ చేశాడు ఆ పేరు. రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు ఆ శాసనాన్ని. రాజుగారు అంగుళికంతో రాజముద్ర వేశాడు, అంటే స్టాంప్ వేసాడు. ఇంకా స్టాంప్ వేసాడంటే, రాజముద్ర వేసాడంటే ఇంక దాన్ని మార్చడం అనేది ఎవరి వల్ల కాదు. ముద్ర వేసాడు. ఆ శాసనం అంతా పట్టుకెళ్ళి మొత్తం 127 సంస్థానాల్లో కూడా ప్రకటన చేయించేశారు. ఈ యూదులని, ఈ జాతి వారిని నాశనం చేయాలి, చంపేయాలి అని చెప్పేసి. మొర్దికై కోసము పెద్ద ఉరుకొయ్యి ఒకటి సిద్ధం చేశాడు. పెద్ద ఉరుకొయ్యి సిద్ధం చేశాడు మొర్దికైని చంపడం కోసం, తెల్లారితే ఉరి తీయించేయడం కోసం. అయితే అటువంటి సమయంలో ఏం జరిగిందంటే, మొర్దికై యూదులందరి నిమిత్తమై గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ విషయం చూసిన ఎస్తేరు అతని దగ్గరికి వస్త్రాలు పంపించింది. ఎందుకు వస్త్రాలు కట్టుకోమని పంపిస్తే వస్త్రాలు తిరిగి పంపించేసి ఒక సమాచారం పంపించాడు రాణి దగ్గరికి, ఎస్తేరు దగ్గరికి. ఇది యూదులకు వచ్చింది కదా, యూదులే నాశనం అయిపోతారులే, నాకేం పర్వాలేదులే, నేను కోటలో ఉన్నాను, రాణిలా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. మొత్తం చరిత్ర తిరిగేస్తే నువ్వు యూదురాలు అని తెలిసిపోతుంది. యూదురాలు అని నీకు తెలిసిందంటే నీకును ఇదే శిక్ష, ఇదే మరణం. ఎందుకంటే యూదులు శాసనం రాయించేశాడు రాజు. కాబట్టి నువ్వు గనక కలగజేసుకోకపోతే, నువ్వు గనక ఈ విషయంలో పట్టించుకోకపోతే ప్రమాదం నీకును పొంచి ఉందని చెప్పేసి వర్తమానం పంపించాడు మొర్దికై. ఆ మొర్దికై వర్తమానం విన్న ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? తన చెలిగత్తులతో అందరితో కలిసి 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించింది. 3 రోజులు ఉపవాస ప్రార్థన. ఆ ప్రార్థన ప్రకటించి యూదులందరినీ ఉపవాసం ఉండమని చెప్పింది. మొర్దికైకి కూడా చెప్పింది ఉపవాసం ఉండమని. నేను ఉపవాసం ఉంటానని. 3 రోజులు ఉపవాసం ఉంది. ఈలోగా రాజుగారు ఏం చేశారో తెలుసా? ప్రత్యేకమైన విశ్రాంతి మందిరంలోనికి వెళ్ళిపోయాడు ఆయన. విశ్రాంతి మందిరంలోనికి వెళ్ళిపోతే ఏ రోజుకి తిరిగి వస్తాడో తెలియదు. విశ్రాంతి మందిరంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చూడడానికి రాకూడదు, ఎవరు పలకరించడానికి రాకూడదు. ఎవరు చూడడానికి వచ్చినా, ఎవరు పలకరించడానికి వచ్చినా అతని విశ్రాంతి భంగం అయ్యిందా వాళ్ళకి ఉరిశిక్ష వేసేస్తాడంతే, వాళ్ళని చంపేయడమే. విశ్రాంతి మందిరంలోనికి వెళ్ళిపోయాడు, శాసనము ముద్ర వేసేసి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుంది. చేసి చివరి రోజు అంటే ఇంకా 2వ రోజు, 3 రోజు ఉపవాస ప్రార్థన, 2వ రోజు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, విశ్రాంతి మందిరంలోకి వెళ్ళాలని నిర్ణయించుకుంది. చెలికత్తెలు అన్నారు, అమ్మో అది ప్రమాదం, రాజుగారికి కోపం వచ్చిందంటే శిరక్షేదనైనా లేకపోతే ఉరి తీయడమైనా జరుగుతుంది, వెళ్ళొద్దు మహారాణి అన్నారు. కుదరదు, వెళ్ళాలి, దేవుడి మీద భారం వేసి వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. మొర్దికై కౌరంపించింది, యూదులకు కౌరంపించింది, ప్రార్థన చేయండి, నేను రాజుగారిని కలుసుకోవడానికి వెళ్తున్నాను, మహారాజును కలుసుకోవడానికి వెళ్తున్నాను, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, నా ప్రాణాలైనా పోవచ్చు. అక్కడ విశ్రాంతి మందిరంలో ఉన్నాడు ఆయన విశ్రాంతి భంగం చేయకూడదు, నా ప్రాణాలైనా పోవచ్చు, ఏం జరుగుతుందో తెలియదు, నేను వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి. తెర ఉంది, తెర బయట ఈమె ఉంది. రాజు దండం పట్టుకుని ఈ రాజు ఆ గదిలో అటు ఇటు తిరుగుతుంటే తెరలో నుంచి కనబడుతుంది ఎస్తేరు తెరలో నుంచి కనబడుతుంది. చూశాడు రాజు ఎస్తేరు వంక. చూసి ఎస్తేరు వైపు రాజదండం చాపాడంటే రాజుగారి కరుణ, కటాక్షము, కృప కలిగిందని అర్థం. రాజు దండం ఆమె వైపుకి చాపాడు. ఆ దండం ఎప్పుడైతే చాపాడో వెంటనే భటులు ఆమెను తీసుకొచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు. రాజు అడుగుతున్నాడు, నేను విశ్రాంతి మందిరంలో ఉన్నానని తెలిసి కూడా ఈ సాహసం చేశావంటే నా దగ్గరికి రావడానికి ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది, ఏంటి చెప్పు అన్నాడు. ఏమీ లేదు, మీరు మీ మంత్రి అయిన ఆమాను ఈ రాత్రి భోజనానికి రావాలి, నా యొక్క గదిలోనికి, అంతఃపురంలో రాణి గదిలోనికి రావాలి అని చెప్పినప్పుడు వస్తామని చెప్పాడు. భోజనమే కదా, వస్తాంలే అని చెప్పాడు. ఆ రోజు భోజనానికి వెళ్ళారు. అయిపోయింది భోజనం. అయిపోయిన తర్వాత మరలా ఇంకేం కావాలి నీకు కోరిక చెప్పు, భోజనం పెట్టి మమ్మల్ని తృప్తిపరిచే, ఏంటి నీ కోరిక అని అడిగాడు. రేపు కూడా మీరు ఇద్దరు భోజనానికి రండి అంది. రేపు కూడా ఇదే టయానికి భోజనానికి రండి అంది. ఓకే, భోజనానికి వచ్చి మంచి భోజనం పెట్టింది. హామని అనుకుంటున్నాడు, రాజుగారితో పాటు నాకు కూడా భోజనం పెట్టింది మహారాణి, నా లెవెల్ పెరిగిపోయింది అనుకుంటున్నాడు, నా లెవెల్ చాలా పెరిగిపోయింది అనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మర్నాడు కూడా ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా చెప్పాడు, మహారాణి నన్ను భోజనానికి పిలిచింది, రేపు కూడా పిలిచింది, నాకు ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందని. ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలిగి ఎక్కువ కదా. దేవునికి మహిమ కలుగును గాక.
ఆరిపోయే దీపం ఏం చేస్తుంది? రెపరెపలాడుతూ ఉంటుంది. రెపరెపలాడుతూ ఉంటే వెలుగు ఎక్కువ వస్తుంది, అవునా? కాంతి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే రెపరెపలాడుతూ ఉన్నప్పుడు పెద్ద మంట అవుతుంది, చిన్న మంట అవుతుంది, పెద్ద మంట అవుతుంది, చిన్న మంట అవుతుంది. అలాంటి టైంలో ఉన్న ఈ ఆమాన్ పరిస్థితి. మన్నాడు కూడా భోజనానికి వెళ్ళారు నైట్. ఏమండి మీకు ఏమైనా భోజనాలు గుర్తొస్తున్నాయా? మరి చక్కగా వినండి దేవుని వాక్యం. పొద్దుట ఎలాగా ఇవాళ సండే స్పెషల్ కదా, పొద్దుట అయిపోయి ఉంటుంది ఒక కోట. మళ్ళీ ఎందుకు మిగిలి తగులు ఉంటే వెళ్ళకి తిందిరి కానీ కంగారు పడకండి. ఆమాన్ని రాజుగారిని భోజనానికి పిలిచింది. ఆ నైట్ కూడా భోజనానికి వచ్చారు. రాజుగారు ఏం కావాలి నీకని అడుగుతున్నాడు. అయ్యా, ఒక మంచి కోరి దేశం కొరకు ప్రార్థించే వారికి ఒక ప్రమాదకరమైన నాశనకరమైన శాసనాన్ని సిద్ధం చేశారండి. ఆ నాశనాన్ని సిద్ధం చేసి ఆ జాతి వారిని లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇది ఎంత తప్పు, ఇది ఎంత ప్రమాదం. ఆ జాతి వారికి ఉన్న దేవుడు గొప్పవాడు. ఆ దేవుడు సమస్తమును చేయగలిగినవాడు. ఆ దేవుడు కన్నెరు చేస్తే మన సంస్థానాలన్నీ నాశనం అయిపోతాయి, పాడైపోతాయి. దయచేసి ఇది విరమించుకోండి అని చెప్పేలోగా రాజుగారు దానికి ముద్ర వేసేసాం కదా అని చెప్పేసి అలా కొంచెం పక్కకి వెళ్ళి అలా చెయ్యి గోడ మీద వేసి ఆలోచిస్తున్నాడు. ద్వారం దగ్గర నిలబడి ఆలోచిస్తున్నాడు. ఇంతకీ ఇది చేసింది ఎవరు, ఆ కుట్ర పడింది ఎవరు అని చెప్పేసి ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి అలా చెయ్యేసి అటు తిరిగి నుంచున్నాడు రాజుగారు. నా పేరు చెప్పేస్తుంది ఈమె అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని బతిమాలదామని గబగబా వెళ్ళి చేతులు పట్టుకునేలోగా ఆమె ఇలా తిరిగిపోతే భుజాల మీద చేతులు అడిపోయి. ఎవరి భుజాల మీద? ఎస్తేరు భుజాల మీద చేతులు అడిపోయి. ఆమెను చేతులు వెళ్ళి ఎస్తేరు భుజాల మీద అడిపోయి చేతులు పట్టుకుందామని ఇలా తిరిగేసరికి ఆమె ఇలా తిరిగిపోయింది, భుజాల మీద పడ్డాయి చేతులు. ఈలోగా రాజుగారు సడన్గా ఇటు తిరిగేటప్పటికి ఆమె భుజాలు అట్టుకుని ఆమెను బలవంతం చేస్తున్నట్లు కనిపించింది ఈయన కనికి. మొత్తం అంతా రివర్స్ అయిపోయింది మొత్తం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈమె అలా నిలబడింది. ఈమె ఇలా చేతులు ఇలా పట్టుకునేసరికి బలవంతం చేస్తున్నట్లుగా కనబడింది. దేవుడు అట్లా చూపించేశాడు చిత్రం మొత్తం. దేవునికి స్తోత్రం చెప్పాలి. మొత్తం చిత్రం అలా చూపించేసరికి రాజుగారి కోపం వచ్చి, నా కళ్ళ ముందే నా రాణిని పట్టుకుని బలవంతం చేస్తావా? ఎవరక్కడ? తీసుకెళ్ళి వీడిని ఉరి తీసేయండి అన్నారు. వీడిని ఉరి తీసేయండి అన్నాడు. ఇంక మరలా ఆలోచించలేదు. ఇంకా వెంటనే ఉరి తీసేయండి అన్నాడు. పక్కోడు వచ్చి భట్టుడు వచ్చి అన్నాడు, అయ్యా మురిదిగాని చంపడానికి పెద్ద ఉరుకై సిద్ధం చేశాడండి ఈయన అన్నాడు. దాని మీద తీసేయండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆ ఉరుకు మీద వీడిని సిద్ధం ఉరి తీసేయండి అన్నాడు. ఎవరి కోసం సిద్ధం చేశాడు ఉరుకోయి? ఆ ఉరుకోయి ఎవరికి వెళ్ళింది ఇప్పుడు? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనసి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది శాసనాలను మార్చగలిగిన దేవుడు, తారుమారు చేయగలిగిన దేవుడు. ప్రార్థనలోనే శక్తి ఉంది. ప్రార్థనలోనే సమస్తమును దాగి ఉంది ఆశీర్వాదం అంతా. ప్రార్థన ద్వారా జరగనిది ఏమీ లేదు. ప్రార్థన చేయి, సమస్తమును ఆశీర్వాదకరంగా మలిచేస్తాడు దేవుడు. 3 రోజుల ప్రార్థన యూదుల మరణ శాసనాన్ని మార్చేసింది, మరణాన్ని తప్పించింది. ఎందుకు మనము ప్రార్థన చేస్తే కార్యాలు జరగవు? ప్రార్థనలు వీక్ అయిపోయాం, బలహీనులమైపోయాం. ప్రార్థన ద్వారా జరగనిది ఏమీ లేదు. ఇదే సబ్జెక్ట్ మంది. ప్రార్థన ద్వారా జరగనిది ఏమీ లేదు. ప్రార్థన శక్తి కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారానే మనము ముందుకు వెళ్ళాలి. ప్రార్థన లేకుండా మనం ఏమీ చేయలేం. మన వల్ల ఏమీ కాదు. మోకాలు వేయండి, ప్రార్థన చేయండి, సమస్తమును జయాలిస్తాడు దేవుడు. కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసిన కార్యాలు జరగవు. ఎందుకు జరగట్లేదు? సమయం ఉంది దానికి. కొన్ని సందర్భాల్లో దేవుడు మౌనమైపోతాడు. ఎంత ప్రార్థన చేసినా దేవుడు మౌనమైపోతాడు. అలాగని నువ్వు మౌనమైపోకూడదు. నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి, విసుగక ప్రార్థన చేస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుడు మౌనమైపోయినా సరే కొన్ని సందర్భాల్లో ఆయన మౌనం అయిపోతాం ఉంటుంది. మౌనం అవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది.
మౌనంగానే ఉంటాడు కొన్ని కొన్ని సందర్భాల్లో. ఉలుకుండదు, పలుకుండదు. మనం ఎంత ప్రార్థన చేస్తున్నా మౌనం అయిపోయాడు అంటే దేవుడు మన మేలు కోసం ఏదో చేయబోతున్నాడని అర్థం, మనల్ని ఏదో సరి చేయబోతున్నాడని అర్థం, మనకేదో గొప్ప కార్యం జరిగించబోతున్నాడని అర్థం. మౌనం అయిపోయాడు కానీ మరిచిపోలేదు దేవుడు. గుర్తుంచుకో. ఎంతమందికి అర్థమైంది? ప్రార్థన ద్వారా జరగనిదేమీ లేదు. ప్రార్థన ద్వారా ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడైనా నీ ప్రార్థన సమస్తమును మార్చేస్తుంది, నీ పరిస్థితులను మార్చేస్తుంది, గొప్పగా నిన్ను నిలబెడుతుంది, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. కానీ మనము ప్రార్థనకి సమయం ఇవ్వం. ఒక్క సీరియల్ చూసి వెళ్ళిపోతానే అని కూర్చుంటారు టీవీ ముందు. ఒక్క సీరియల్ అనేది 4-5 సీరియల్ వరుసనే చూసేస్తారు. గడియారం చూసి అయ్యి బాబోయ్ ఇంత టైం అయిపోయిందా అనుకుంటాం కదా. అదే ప్రార్థనకు మోకరించినప్పుడు ఈరోజు ఏమైనా సరే ఒక గంట అయినా ప్రార్థన చేయాలని స్తుతి 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 అని చెప్పేసి ఒక్క 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయకుండా గంట అయిపోయిందేమో అనుకోవాలి తెచ్చేస్తాం. ఎంత పూజైతే 10 నిమిషాలు అవ్వదు అక్కడ. ఏంటి ఇంకా 10 నిమిషాలైనా ప్రార్థన ఏమో ఇంకా అవ్వలేదా టైం అనిపిస్తుంది. టీవీ దగ్గర కూర్చుంటేనేమో అప్పుడెంత టైం అయిపోయిందా. నువ్వు ఎక్కడ గడుపుతున్నావు టైం? నీ టైం అంతా ఎక్కడ పాడు చేసుకుంటున్నావు? ఎక్కడ పోగొట్టుకుంటున్నావు? సమయంకి చాలా విలువిచ్చింది బైబిల్. సమయాన్ని పోనవద్దని చెప్పింది బైబిల్. సద్వినియోగం చేసుకోమని చెప్పింది బైబిల్. సమయాన్ని అస్సలు పోనవ్వకూడదు. ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో విజయాలు నిన్ను వరిస్తాయి. విజయాల బాటలో నిన్ను నడిపిస్తాయి. ప్రార్థనలు విజయ బాటలో సమస్తము మేలుకే నడిపిస్తాడు. ప్రార్థన ద్వారా నష్టపోయిన వాళ్ళు ఎవరూ లేరు. ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు చూసిన వారు ఉన్నారు, గొప్ప గొప్ప కార్యాలు పొందిన వారు ఉన్నారు దేవుని సన్నిధిలో. ప్రార్థన ద్వారానే ప్రార్థన చెయ్యండి. ఎంత ప్రార్థన చేస్తే అంత ఆశీర్వాదం, ఎంత ప్రార్థన చేస్తే అంత గొప్ప మేలులు దేవుడు సమకూర్చి పెడతాడు, సిద్ధం చేసి పెడతాడు. అర్థమైందా? ప్రార్థన చేద్దామా? దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.